మనందరి విడికిల్లో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. 33వ కీర్తన 100% దావీదు గారు రాసిన కీర్తన. అయితే కీర్తనలలో కొన్ని జంట కీర్తనలనే ఉన్నాయి. జంట కీర్తనలు. 1వ కీర్తన, 2వ కీర్తన జంట కీర్తన, 9వ కీర్తన, 10వ కీర్తన జంట కీర్తన, అలాగే 32వ కీర్తన, 33వ కీర్తన జంట కీర్తన. 1వ కీర్తన ధర్మశాస్త్రానికి సూచనగా ఉంటే 2వ కీర్తన ప్రవక్తలకు సూచనగా ఉంటుంది. 9వ కీర్తన కూడా అంతే. అయితే 33వ కీర్తన క్షమాపణకు సాదృశ్యంగా ఉంటే, 32వ కీర్తన క్షమాపణకు సాదృశ్యంగా ఉంటే, 33వ కీర్తన స్తుతికి సాదృశ్యంగా ఉంటుంది. 32వ కీర్తన 1వ వచనం చదువుదాం. తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే క్షమాపణ నొందినవాడు ధన్యుడు. 33వ కీర్తన 1వ వచనం చూస్తే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. 32వ కీర్తనలో దయ చూపిస్తే, 33వ కీర్తనలో దేవునికి చెందవలసిన ఘనతను మనం ఆరోపిస్తున్నట్టు. ఆయన మన పాపములను దయచేత క్షమించారు. అందును బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే ప్రభువా, నీకే స్తోత్రాలయ్యా, నీకు వందనాలు తండ్రి అని 33వ కీర్తనలో దేవుణ్ణి స్తుతిస్తున్నట్టు. 32వ కీర్తన దేవుని అధికారానికి సాదృశ్యమైతే, 33వ కీర్తన మన హృదయ స్పందనకు సాదృశ్యం. 32వ కీర్తనలో దేవుడు తన అధికారము చేత, 2వ వచనంలో కూడా ఉంటుంది అన్నమాట, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆయన చేత నిర్దోషి, ఒక అధికారి చేత నిర్దోషి అనబడాలి అని అంటే ఆ అధికారిని మనం మెప్పించాలి. కానీ మన అధికారి అలాంటి అధికారి కాదు. మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు యుక్త కాలంలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. పాపులమైన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లోక సామెత. ఏంటంట దాని అర్థం? దుష్టులైన వారిని, చెడ్డవారిని శిక్షించాలి, శిష్టులను, మంచి వారికి సన్మానం చెయ్యాలి. అది ఎవడైనా చేస్తాడు. కానీ మన దేవుడు ఏం చెప్పారు తెలుసా? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చాడు. నశించిన దానిని, దుష్టులను సహితం శిష్టులుగా చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం. దేవునికి స్తోత్రం. అట్టి గొప్ప కీర్తన ఈ 32వ కీర్తనకు కొనసాగింపే 33వ కీర్తన. 32వ కీర్తన ఆఖరి వచనం ఎన్నో వచనం? 12వ వచనం. 11 చదవండి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చెయ్యుడి. నీతిమంతులకు చెప్తున్నమాట. మరి 33వ కీర్తన 1వ వచనం ఏమిటి? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చెయ్యండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఏంటంటమ్మా? కూరలో ఉప్పు వేయుట, కూరకు ఉప్పు లేకపోతే చూసో తర్వాత సంగతి. మరి కూరలో ఉప్పు వేయడం రుచి అయితే, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అయితే, మరి మనం స్తుతి చెయ్యాలి కదా. ఏమండి? కూర వండుతున్నాం, కాస్త ఉప్పు వేస్తూ ఉంటే దాంట్లో ఏం పెరుగుతూ ఉంటుంది? రుచి పెరుగుతూ ఉంటుంది. మనము దేవుణ్ణి స్తోత్రం చెల్లిస్తూ ఉంటే మనలో ఏం పెరుగుతూ ఉంటుంది? యథార్థత పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఏమనుంది? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. మన దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే చాలు. మనం ఎంత అబద్ధాలు ఆడేవాళ్ళమైనా, ఎంత మోసం చేసేవాళ్ళైనా, ఎంత దుర్మార్గులమైనా,
ఎంత పాపిస్తోళమైనా ఇంకా ఉంటాయి కదా, మనకి టైటిల్స్ చాలా ఉంటాయి. ఏదైనా కానీ నువ్వు స్తోత్రం స్తోత్రం, యేసు రక్తం జయం, స్తోత్రం 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 అంటా ఉంటే నీలోనికి యథార్థత వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను యథార్థవంతుడి కాదు, నేను అలా చెయ్యాలి ఎలా చెయ్యాలి అని అక్కర్లేదు. ఏమండి, వర్షంలో తడిచిన ఎడల ఏమి వచ్చును. ఆ తరువాత కచ్చి పట్టుకుని జాగ్రత్తగా కూర్చుని ఉందుము, దగ్గుదుము. నువ్వు స్తోత్రం చెల్లిస్తా ఉంటే ఏమొస్తుంది? యథార్థత వస్తుంది. మరి యథార్థత వస్తున్నప్పుడు స్తోత్రం చెల్లించడం మంచిదే కదా. నువ్వు యథార్థత చెల్లించట్లేదు, నువ్వు స్తుతి స్తోత్రం చెల్లించట్లేదు అని అంటే నువ్వు యథార్థతగా మారడానికి నీకు ఇష్టం లేదు. నీకు అంతే దానికి అర్థం. కీర్తనల గ్రంథం 15వ కీర్తన మనందరికీ బాగా సుపరిచితమైన కీర్తన. ఏంటంటుంది అక్కడ? యెహోవా గుడారములో నివసింపదగిన వాడు ఎవడో. చదవండి తర్వాత. అతిథిగా ఉండవలసిన వాడు ఎవడు, ఉండదగిన వాడు ఎవడమ్మా? చదవరా, మర్చిపోయారు. మిమ్మల్ని ఇలా వదిలేస్తే 23వ కీర్తన కూడా మర్చిపోతారేమో. నివసింపదగిన వాడెవడు? యథార్థతే కదా మొదటి కారణం. ఏమా చాలు. మొట్టమొదటి మెట్టేమిటి? యథార్థత రావాలంటే ఏం చేయాలి? స్తోత్రం చెల్లించాలి. దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. ప్రతి చోట ప్రతిసారి దేవునికి వందనాలు చెల్లించటం మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎందుకు స్తోత్రం చెల్లించాలి? అదే ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ఈ సంగతులు జరిగిన మీదట యెహోవా వాక్కు దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి ఆయనను దర్శించి, భయపడద్దు, నేను నీ కేడం, నీ బహుమానం. దేవునికి స్తోత్రం. ఏమన్నారు? ముందేమొచ్చింది? దేవుని వాక్కు వచ్చేసింది. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో నీ దగ్గరికి దేవుని వాక్కు వచ్చునుగాక. యథార్థత కావాలి. ఎందుకంటే మన దేవుడు యథార్థవంతుడైన దేవుడు. 144వ గుణాతిశయం. అవర్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. సంపూర్ణుడైన దేవుడు కదా. అదే కదా మనం నేర్చుకున్నది. ఆ యథార్థవంతుడు మనల్ని యథార్థతగా మారుస్తారు ఆయన స్తుతించినప్పుడు. అప్పుడు ఆయన ఏం చేస్తారు? ఆయన మనకు కేడంగా ఉంటారు. ఆయనే మన బహుమానము. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము. మనం దేన్ని బట్టి చేద్దాం? ఆదివారం వచ్చిందంటే కేజీ మాంసం వస్తే స్తోత్రము మహిమ. అప్పుడు ఒకవేళ పప్పుచారు అయితే ఉండదు, పాపులము మేము. అప్పుడు ప్రైజ్ లాడ్ రండి నా దేవునికి స్తోత్రం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. 2వ వచనం చదువుదాం. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. దేంతో చేయాలట? సితారాతో. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తాంబురతోను నాట్యముతోను, తాంతి వద్యములతో, ఎల్లప్పుడు దేవుని దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. అల్లట పాపం బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత సితారాలు తంబురులు తీసుకెళ్లి చెట్లకి తగిలించేశారంట. అలాగే తగిలి ఈడేమో పక్కనెట్టేస్తున్నాడు, ఆవిడ గారేమో దాని మీద అట్ట పెట్టేస్తుంది.
రెండవ వచనం, సితారాతో యెహోవాను స్తుతించుడి 10 తంతుల స్వరమండలములతో. 10 తంతుల స్వరమండలాలంటే నీకు 1వ శృతి ఉంటే 10వ శృతిలో పాడాల. ఏమండి? అంతేగాని ఏమండి 10 చప్పట్లు కొడుతూ సర్వజనులారా అప్పచ్చులు కొట్టండి కాదు. ఎన్ని రకాల చప్పట్లు ఉన్నాయి మనందరికి బాగా సుపరిచితమే. 3 రకాలు. ఒక రకం ఏంటి? చప్పట్లు గట్టిగా కొట్టడం. ఇందాక జయమ్మక్క రాయంగానే కొట్టడం మొదలెట్టింది. ఎందుకంటే పాటలన్నీ శృతిలో వెళ్ళిపోతున్నాయని పాపం చిరాకు వచ్చినట్టుంది, చప్పట్లు కొట్టుకుంది ఒక్కతే కూర్చుని. రెండోది తప్పట్లు, ఇలా తిరగేసి కొడుతుంటారు. మూడోది వేరే చప్పట్లు, అవి బజార్లో ఉంటాయి, అవి మనకొద్దు. మీ మూడిట్లో ఏదీ కొట్టట్లేదు మీరు. కనీసం గారెలేయటం అన్నా వస్తే చప్పట్లు కొట్టడం అన్నా వస్తుంది. ఇప్పుడు అంతా స్విగ్గీను జొమాటోలు ఎక్కువైపోయి గారెలు కావాలంటే స్విగ్గీలో బుక్ చేసుకోవడం, తినేయడమే. 10 తంతుల అమ్మా ఏమనుంది అక్కడ? స్వరమండలములతో. స్వరమండలం అంటే ఇది. మనం నూతులో కప్పల్లాగా ఆ సౌండ్ ఆ నూతులోనే ఉంటుంది, పైకి రాదు అంతే. బయటికి వెళ్ళిన తర్వాత ఆ మెట్లు దిగుతున్నప్పుడు చూడాలి, లేకపోతే చర్చి మొత్తం అయిపోయిన తర్వాత మీటింగ్ పెడతారు. అక్కడ ఎదురుకుండా పాస్టర్ ఉన్నాడు, ఇప్పుడు దాకా వాక్యం చెప్పాడు, గౌరవించాలి. ఆడి పక్కన ఇంకో కుర్రోడు ఉన్నాడు, పాపం వాళ్ళకన్నా గౌరవిద్దామని ఉండదు. పాస్టర్మే లీడర్ వాళ్ళందరికీ. ఏందయ్యా అని అంటే జాకెట్లు అలాగున్నాయి, చీరలు ఎలాగున్నాయి, అవి ఎలాగున్నాయి, ఇవి ఎలాగున్నాయి, క్రిస్మస్కి ఏం కొన్నాను, సంక్రాంతి పొరపాటు చెండాలచి. అక్కడ వచ్చేది సౌండ్ 10 తంతులు. స్తోత్రం. ఇప్పుడు చూస్తాను కదా, ఇప్పుడు చూస్తాను ఎలా చేస్తారో చూస్తాను. 3వ వచనం, ఆయనను గూర్చి అసలు మొదటి పాటకేది లేదు. నడిపించి నానావా ఎన్ని చరణాలు ఉన్నాయమ్మా? 5. ఒకవేళ 5 కాకుండా ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నాయనుకో, మీకు మీరే పనిష్మెంట్ పెట్టుకోండి. ఇటు చూడు, దాంట్లో కదా, ఇటు చూడు. చూసావా? పురాతనమైన పాట హైందవులు కూడా పాడేస్తారు, నడిపించు నానావా. ఏమండి? యేసుతో టీవీగాను. ఏమండి? మరి మీరు క్రైస్తవులు కాదు. రేపు పొద్దున పరలోకం వస్తే ఆయనే. ఈవిడ గారు మైక్ ఎట్టినా కానీ మైక్ పట్టుకోవట్లా, హాచ్గా అనుకుని ఉంటుంది. రేపు పొద్దున పర్ల వేసిపోపు రాబాబు జలుబు చేసింది. రేపు పరలోకంలో కూడా ఆడకూడదు జలుబు. చాలా ఒకటి తక్కువే చాలు మనకి. ఒకటి తక్కువ జీవితానికి చాలు. జీవితం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతన కీర్తన పాడుడి. పాత నిబంధనలో నూతన కీర్తన పాడిన సందర్భాలు 6 ఉన్నాయి. 6. క్రొత్త నిబంధనలో నూతన కీర్తన పాడిన సందర్భాలు 2 ఉన్నాయి. 33వ కీర్తన 3వ వచనం ఇప్పుడు మనం చదువుకున్నది నూతన కీర్తన. రెండవది 40వ కీర్తన. కాస్త పనిచేస్తుంది ఆవిడకి కూడా. 40వ కీర్తన 3వ వచనం, తనకు స్తోత్ర రూపమగు దేవునికి స్తోత్రం. బండ మీద నుండి, జిగటగల దొంగ ఊబి నుండి దేవుడు మనల్ని పైకి తీసిన తరువాత బండ మీద నిలబెట్టి స్తోత్ర రూపముకు నూతన కీర్తన దేవుడు మన నోట ఉంచెను. తర్వాత 96వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 1వ వచనం, యెహోవా మీద. పాత కీర్తనే రావట్లేదండి ఇక్కడ మేడం గారు. కొత్త కీర్తనకి ఏం వెళ్తాం? 1వ తరగతి పాస్ అయితే కదా 10వ తరగతి గురించి వెళ్ళడానికి. అన్నీ కొత్త పాటలే. ఆ ప్రాణం కమలాకరుడు దొరికాడు మన ప్రాణానికి. ఆయన పాట కట్టడం, ఇక్కడికి వచ్చి పాడేసిన తర్వాత చాలు కొత్త పాట. యెహోవా కొరకు ఏం పాడాలండి? 98వ కీర్తన 1వ వచనం, ఆయనను గూర్చి కొత్త కీర్తన. కొత్త కీర్తన పాడాలి ఆయనను గూర్చి. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత భర్త భార్య గురించి, భార్య భర్త గురించి. అసలు ఆదాం గారు ఏ సహవాసం చేయకుండా అవ్వమ్మ నడిచొచ్చేస్తుంటే ఏమని పాడేశాడు పాట?
ఈ భాష చెప్తారు. ఈ సూపరో తిరగలేదు. ఇంక మీరు వాక్యమే, మీరే వాక్యం. యేసు రక్తం జయం. ఎప్పుడైనా దేవుడి గురించి ఒక కొత్త నూతనమైన స్టేట్మెంట్, నా దేవుడు నా కోసం ఇది చేశాడు. ఒకవేళ మీ దేవుడికి మీరు ఏమని పేరు పెట్టుకుంటారు అని అంటే, ఏదైనా పేరు ఉందా మన దగ్గర? అది 18వ కీర్తన 1వ వచనంలోనే ఉంటుంది ఆ మాట. దావీదు గారు, నా కాపీరైట్ నాదమ్మా అంటాడు. మరి అదే కదా నువ్వు పెట్టాల్సిన పేరు. అమ్మ నరేంద్ర మోడీ చెల్లెలు వచ్చింది రే బాబు. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి, బాబు మీరు దేవుడికి ఏం పేరు పెట్టావని ఏమంటాడు ఆయన? ఏమంటాడు అబ్రహాం గారి పేరు? అరవకంటారా నాయన? యెహోవా ఈరే. ఎల్షాడై అన్నది ఆయన చెప్పిన పేరు. 17వ అధ్యాయం చదువు అమ్మ తల్లి, నీకు దండం పెడతాను. నేను సర్వశక్తిమంతుడైన దేవుడని ఆయన. నీకు జలుబు చేసింది, గోడ కాను కూర్చో జాగ్రత్తగా, మహాడకం. ఇవాళకి నువ్వు మ్యూట్. సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి నీ దేవుడికి ఏమని పేరు పెట్టావంటే ఏమంటాడు ఆయన? ఎబినేజరు. సురేష్ దగ్గరికి వెళ్ళి నీ దేవుడికి నువ్వేమని పేరు పెట్టావంటే అది దేవునికి స్తోత్రం. మరి బంగారమ్మ దగ్గరికి వచ్చి నీ దేవుడికి ఏమని పేరు పెట్టావంటే బంగారం. నూతన కీర్తన పాడుదముగాక. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే 6 ఉంటాయి. క్రొత్త నిబంధన చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. చిన్న పాస్టర్ గారు తమ్ముడా, ఆ పెద్దలు యోగ్యుడవు గనుక క్రొత్త పాట పాడుతున్నారు. ఎక్కడ? పరలోకంలో. రేపొద్దున మనం కూడా వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు ఏం పాడాలి? ఎవరితో పాటు? కొత్త పాట. యోగ్యుడవు నీవే, యోగ్యుడవు నీవే, మమ్ములను రాజులనుగా యాజకులనుగా ప్రభువా నీ సొత్తుగా, నీ సొత్తమైన ప్రజలుగా మమ్మల్ని నువ్వు చేసుకున్నావు తండ్రి. అదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది కొత్త పాట. వారు సింహాసనం ఎదుట, ఆ 4 జీవుల ఎదుట, పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన పాడారు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి కొత్త కీర్తన పాడుతున్నారు. పాత నిబంధన భక్తులందరూ కొత్త కీర్తన పాడారు. మనం ఇంకెక్కడున్నాం? శుక్రవారం వెళ్తున్నాం, ఆదివారం వెళ్తున్నాం, హన్నా ప్రేయర్కి వెళ్తున్నాం. మనమే భక్తులం. పొద్దున్నే 3 గంటల నుంచి 4 గంటలకు 5 గంటలకు వచ్చేసాం. ఇక తర్వాత వచ్చే నెలకు ఏ గంటకి వెళ్ళిపోతామో. ఈవిడెవరు? ప్రెసిడెంట్ ముర్ము గారు అక్క. ఈవిడ భలే ఉన్నారా నాయన. దేవునికి స్తోత్రం. ఏసై దేవాలయంలో కొత్త రింగ్ టోన్లు వినబడుతున్నాయి. కొత్త పాటలు కాదు. 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు. చెప్పడం ఆయన చేయునది. ఆయన ఏం చేసినా కానీ నమ్మకమైనది. ఒక మాట చెప్తున్నానండి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అమ్మలక్కలు పొద్దున్నే ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటా పాస్టర్ చర్చాడతాడంట ఇవాళ అని ఒక ఆవిడ అడిగితే, ఆ పాస్టర్ కొట్టుకెళ్ళిపోతున్న చర్చాడతాడు ఒక అమ్మలక్క. అది ఆపం. ఎందుకు ఆపుతాం? మామూలుగా ఎండావాన్ ఉన్నప్పుడు రావటం అనేది సామాన్యం. వరదలు వస్తున్నప్పుడు చర్చికి వచ్చి దేవుడిని స్తుతిస్తే యేసు రక్తం చేయం వెంకటాచలం నుంచి వచ్చిన వాళ్ళకి అర్థమవుద్ది కదండి. 9ంటికి వచ్చేస్తాను, జాగ్రత్తగా 10:30కి వచ్చాడు ఆయన. వర్షం వస్తుంది కదా. శ్రమంలోనే మన భక్తి ఏంటో తెలియాలండి. అగ్నిలో పుటము వేయబడితే శోధించబడిన మీదట నేను సువర్ణమై
మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు. నీ జీవితంలో దేవుడు ఏం చేసినా నీకు మంచిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. మేలైందే చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసినా కానీ సాయంకాలం దేవుడు ఒక వాక్యంతో నన్ను సిద్ధపరిచాడండి. ఎప్పుడు మొదలెట్టాను తెలుసా? నిన్న మధ్యాహ్నం 2ంటికి మొదలెడితే రాత్రి 2ంటికి కూడా పూర్తి అవ్వలేదు. ఒకళ్ళ కాదు, ఆ వాక్యాన్ని నేను మెడిటేట్ చేస్తుంటే మొట్టమొదట అడ్డంకి ఈ అమ్మగారు. నేను కింద కూర్చుని చదువుకుంటుంటే బెడ్ మీద ఆవిడ కూర్చుని నాకు వాక్యం చెప్పేస్తుంది. ఆవిడ ఎంతసేపు చెప్పింది తెలుసా? 1.5 గంటన్నర. నేను తల దించుతుంటే మీద దూకేస్తుంది. అలా 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 పోయి రాత్రి 2ంటికి కూడా పూర్తి అవ్వలేక చిరాకు వచ్చి పక్కనెట్టి పడుకుండిపోయాను ఆవిడతో పాటు. పొద్దున్నే 5 గంటల ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ మొదలెట్టుకున్నాను. చిన్న మాట చెప్తాను, హన్నా ప్రార్థనలో కలుపుతాం దాన్ని కూడా వినండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూడక్కర్లేదండి. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఇంకా దానికి కూడా చూస్తున్నారు మీరు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకు గిద్యోనుతో చెప్పాడు? భయపడుతున్నాడు కదా. భయపడుతున్నవాడు దగ్గరికి వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడు అనడానికి కారణం ఏమిటి? అలాగు చేసెను అనే దాని మీద 5 మాటలు. ఎన్ని మాటలు? 5 మాటలు. అలాగు చేస్తే ఏం జరుగుద్ది? ఒక్కొక్క భక్తుడు అలాగు చేయటం వల్ల అసలు పరాక్రమం కలిగిన బలాఢ్యుడని ఎందుకు అన్నాడు? పిరికోళ్ళని ఎందుకంటాడు దేవుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా? నువ్వు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను కూడా అంటాడు నీ దగ్గరికి వచ్చి, పరాక్రమము కలిగిన మహాబలాఢ్యుడా, దేవుడు నీకు తోడుగా. ఎందుకంటారనేది సాయంత్రం ఉందా. ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు. నీ జీవితంలో ఏది ఎదురొచ్చినా కానీ ఇది నమ్మకమైందంతే. దేవునికి మేలే. దేవునికి స్తోత్రం. భయపడవలసిన అవసరం లేదు. దేవునికి మహిమ. తర్వాత వచ్చిన చదువుదామండి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా మహిమతో. దేవునికి స్తోత్రం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చూడమ్మా. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. కొన్ని మాటలు గుండెల మీద రాసేసుకోవాలండి, నాలుక మీద ఉండిపోవాలి. ఏలయనగా 2వ అధ్యాయము 14వ వచనం హబక్కూకు గ్రంథం. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు దేవుని మహత్యముతో నిండి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ ఎలా ఉందట? సముద్రము నీటితో నిండున్నట్టు దేవుని మహిమతో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆమేన్. ఆ నిపుణుడికి ఇచ్చిందమ్మా, నిపుణుడికి ఇచ్చింది. ఆగిపోతులే. లోకం అంతా దేవుని మహిమతో, దేవుని జ్ఞానంతో నింపబడి ఉంది. ఆ లోకంలో ఉన్నాము లేవు మనం? మరి మన జ్ఞానం ఉందా? ఉంది. ఏ జ్ఞానం? లోక జ్ఞానం. పైనుండి వచ్చు జ్ఞానం అనేది గలదు. అది మొదట చెప్పరే. పవిత్రమైనది. ఆ జ్ఞానంతో నింపబడుదురుగాక. 89వ కీర్తనల గ్రంథం 89వ కీర్తన 14వ వచనం. దేవునికి మహిమ. హల్లెలూయా.
లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది, అలాగే జ్ఞానంతో దేవుడు లోకాన్ని నింపేశారు. ఆధారం వర్తనములు శృంగధ్వనులు చేయువారు. దేవునికి శృంగధ్వనులు అంటే గట్టి గట్టిగా అరిచి దేవుణ్ణి స్తుతించువారు ధన్యులు. శృంగధ్వనులు, శృంగనాదము, సింగినాదం అంటారే, సింగినాదం జీలకర్ర. ఇప్పుడు నిన్నారా? ఈవిడ ఉంటుంది నా సింగినాదం జీలకర్ర కాదు, శృంగనాదము జీలకర్ర. అది దాని అర్థం. అసలు కాకినాడ రేవుకి జీలకర్ర వచ్చిందంట, జీలకర్ర ఓడ. అప్పుడు శృంగనాదం ఊదారు, బాబు జీలకర్ర ఓడ వచ్చింది రండి, దింపేవాళ్ళు కళాశీలు రెండని శృంగనాదం చేసేవారు. అలా 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 పోయి సింగినాదం. శృంగధ్వనులు అని అంటే అక్కడి నుంచి వారు శృంగధ్వని చేస్తే ఊర్లో ఉన్న వాళ్ళకి వినిపించేది. అలాంటి ధ్వనులు మనం చెయ్యాలి. ఇక్కడి నుంచి మనం దేవునికి స్తోత్రగానం చేస్తూ ఉంటే పరలోకము గడప కమ్ముల పునాదులు. లోకం జ్ఞానంతో నిండుంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం ప్రకారం పరలోకం దేంతో నింపబడి ఉంది? దేవుని స్తోత్రముతో, దేవుని మహిమతో. హల్లెలూయా. నువ్వు ఇక్కడ దేవుని జ్ఞానంతో నింపబడితే, దేవుని కృపతో నింపబడితే, నీతి న్యాయాలు మనల్లో ఉంటే, నువ్వు ఇక్కడ స్తోత్రం చెల్లిస్తూ ఉంటే అక్కడ సింహాసనం వేసేస్తుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చంటి పిల్లలు చేయు స్తోత్రముల మీద నేనొక దుర్గం. చంటి పిల్లల స్తోత్రానికి దుర్గం కడితే మనకేం కొట్టాలండి? ఇంకా కడతనాడా దేవుడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి గుండె స్తుతితో నింపబడును గాక. మొట్టమొదటి వచనంలోనే అనుకున్నాం, స్తుతి చేయుట యథార్థవంతులకు నీకు మంచిది, నీకు మంచిది. అంతే. ఇంకా స్తోత్రం చేయటం ఏదైనా కానీ నువ్వు కూర్చున్నా, లేచినా, ఏం చేసినా, నీ కడుపు నొప్పి వచ్చేస్తున్నా, తలనొప్పి వచ్చేస్తున్నా, జలుబు చేసేసి హాచ్ అనుకుంటున్నా, స్తోత్రం స్తోత్రం అనుకో, నీకు మంచిది. దేవునికి మహిమ. తర్వాత వచ్చింది, యెహోవా వాక్కు చేత వాటి సర్వ సమూహము కలిగెను. దేవుని వాక్కు, దేవుని ఊపిరి. జాగ్రత్తగా వినమ్మా. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం మీరు జాగ్రత్తగా ధ్యానించుంటే, చదువుంటే ఈ మాట బాగా అర్థమవుతుంది. యెహోవా వాక్కు, ఆయన ఊపిరి దేంతో సమానమో తెలుసా? ఆయన ఆత్మతో సమానం. ఇంగ్లీష్లో బెర్త్ అని ఉంటుంది, స్పిరిట్ అని అర్థం. ఆయన ఊపిరి. మట్టిని చేసి దేవుడు ఏం ఊదెను? జీవవాయువును ఊదగా ఏమైంది? అది ఆయన వాయువే ఆత్మ, ఆయన ఊపిరే ఆత్మ. ఆ ఆత్మతో దేవుడు సర్వ సమూహాన్ని నిర్మిస్తున్నాడు. నిన్ను నిర్మించాడు. నీకు కావలసిన సమస్తమును ఆయన నిర్మించను. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది 3వ అధ్యాయంలో. ఆయన సమస్తము అందంగా చేశాడు. హల్లెలూయా. దేవుడు మన కొరకు సమస్తమును ఎలా చేశారు? అందంగా. ఎందుకంటే మనం చాలా అందగాళ్ళం మనం. ఎందుకంటే ఆయన పోలిక, చెప్పండి, ఆయన స్వరూపం, ఆయన సర్వ సుందరుడు, ఆయన పోలిక, ఆయన స్వరూపంలో మనం ఉన్నాం. కాకపోతే పాపము చేసి, అపరాధములు చేసి మన రూపాన్ని మనం రాక్షస రూపానికి తెచ్చుకున్నాం. మరలా నువ్వు అలాగ అవ్వాలంటే ఆయన వాక్కు నీకు ఉండాలి, ఆయన ఊపిరి ఉండాలి, దానికి సమానమైన ఆత్మ ఉండాలి. అప్పుడు ఆ రూపంలోనికి, ఆ మహిమలోనికి నువ్వు మార్చబడతావు. ఆ రూపము, ఆ మహిమ కలిపి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆ గడప కొమ్ముల పునాదులు కదులుతాయి. నీకు శోభస్కరము. దేవునికి స్తోత్రం. ఇంకోటి 7వ వచనం, సముద్ర జలములను ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. 1వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి అదే కదండి. పై నీళ్లు పైకి, కింద నీళ్లు కిందకి వేరు కమ్మని పలుకగా. అయిందా లేదా? జలములన్నీ ఒక చాట రమ్మని పలుకగా. అమ్మా మీకు వందనాలు. వాళ్ళు ఆడుకుంటున్నారు, ఆడుకోనే ఉండి. పొట్టి పవిత్ర,
అందరు టార్గెట్ పోడియం మీదే. అది దినేష్ గాడైనా, గ్రేసీ అయినా, ట్విన్నీ అయినా, ఎవరైనా ఇక్కడే. ఎంతమంది పాస్టర్లు అయిపోతారో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆఖరికి పురుషోత్తం గారు ఎలా చూస్తున్నాడు ఇంకా ఎందుకు తెలుసా? మా చిన్న మానవుడు కూడా అక్కడికే వచ్చాడు. మా చిన్న మానవుడు పేరు చెప్పవే, అసలు అందులో ముద్దురు మానవుడు కదా. ఈ సంఘ పెద్దలందరూ దీవించబడుదురుగాక. ఆమేన్. 7వ వచనం, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయన. 8, లోకులందరూ ఆయన మాట సెలవీయగా, ఆయన ఆజ్ఞాపింపగానే. మార్కు సువార్త 4వ అధ్యాయం మన శుక్రవారం కూడా చెప్పుకున్నాం. పడవ దోణి సముద్రంలో అల్లాడిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు అమరమున నిద్రపోతూ ఉన్నారు. 12 మంది శిష్యులు. అమ్మా ఏ తగిలితే ఆ 12 మంది వచ్చి ఏం చెప్పారు? యేసు ప్రభుని ఏమన్నారు? నీకు చింత లేదా? కొంతకాలానికి ఇది కూడా తీసేయండి. ఆయన మాట సెలవీయగా తుఫాను ఆగిపోయింది. అమ్మా మీకు వందనాలు. ఇటు చూడండి, ఆయన వచ్చాడు కదా, సరిచేస్తాడు ఇదొకటి. ఆయన మాట సెలవీయగా తుఫాను ఆగిపోయింది. ఇప్పుడు దేవుడు మన కొరకు చింతిస్తున్నాడా లేదా? పేతురు భక్తుడు ఏమన్నారు? మీ చింత యావత్తు ఏమండి దేవుడి మీద వేసేయాలి. ఎందుకని? ఆయన చింతిస్తున్నాడు. ఆయన చింతిస్తున్న తర్వాత కూడా నువ్వు చింతిస్తున్నావు. నీకు పోటీగా నేను కూడా చింతిస్తాను ప్రభా అని పెట్టు కూర్చుంటే ప్రయోజనం ఏముంది? ఆయన అంటాడు, సరే నువ్వే చింతించుకోలేదు, నాతో పోటీగా నీకెందుకు అని మన చింత మనకు వదిలేస్తాడు. ఏమా ఒక్కసారి ప్రార్థన చేసిన తరువాత నువ్వు దేవుని దగ్గర స్తోత్రం చెప్పడమే. ప్రభా ఈ కార్యము చేసినందుకు నీకు స్తోత్రం, నేను అడిగింది నువ్వు చేసినందుకు నీకు స్తోత్రం, నేను అడిగింది నేను పొందుకున్నాను ప్రభా నీకు స్తోత్రం అని స్తోత్రం చెప్పడమే. నువ్వు స్తోత్రం చెప్పు, సహనం కలిగి ఉండు, తప్పక దేవుడు మాట సెలవిచ్చే కార్యమును స్థిరపరిచేను కదా. ఏముంది అక్కడ? ఆయన ఆజ్ఞాపింపగానే ఏమైందట? చదవరేమ్మా. స్థిరపరచబడెను. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావాడు ఆయన అప్పుడే వెంటనే అంటాడు ఆమేన్, ఆమేన్. ఆ కార్యం అక్కడ స్థిరపరచబడుతుంది. నీకు తగిన సమయం ఉంది, నీ దగ్గరికి వస్తుంది అంతే. మొన్న విజయ్ గారు బుక్లెట్ తయారు చేసి అక్కడ బుక్ చేశారు మీన్స్ నాకు పంపించినట్టే కదా అమ్మా. వెంటనే మెసేజ్ వచ్చేసింది, పలానా విజయ్ గారు బుక్కుడు పార్సిల్ అని ఏఎన్ఎల్ నుంచి. కానీ అక్కడి నుంచి రావాలి అని అంటే బుక్ చేసిన వెంటనే వచ్చేద్దా? పెళ్లి చేసిన వెంటనే పిల్లలు పుట్టేతారా? చెప్పరేమ్మా, పుట్టరో. తగిన సమయం ముందు దేవుడు తప్పక నీకు మేలు చేయునుగాక. 11 నెలలు గడిచిపోతున్న ఈ దినంతో రేపు 12వ నెలలోనికి మనం ప్రవేశించేస్తున్నాం. ఆల్మోస్ట్ 2025 సంవత్సరం పూర్తి అయిపోతుంది. ఇక 30 రోజులే 2026లోకి వెళ్ళిపోతున్నాం. మన జీవితాల్లో ఒక సంవత్సరం దాటి వెళ్ళిపోతుంది. దేవుని రాకడ దగ్గర అయినా అవ్వకపోయినా, ఒకవేళ ఆలస్యమైనా దయగలిగిన దేవుడు దయదలిచి కొంతమంది మారుతారని కొద్దిగా వెయిట్ చేసినా నీ టైం మాత్రం దగ్గర పడిపోతుంది. మరణానికి దగ్గర అయిపోతున్నాం మనం. దేవుడి కొరకు నువ్వేమన్నా స్థిరపడ్డావా? నీ కొరకు ఆయన స్థిరపరిచారు. ఇక్కడ ఉన్న మాట యథార్థమైన మాట కదా. ఆయన ఆల్రెడీ నీ కొరకు ఆజ్ఞాపించేశారు. ఆ కార్యం స్థిరపరచబడిపోయింది. నువ్వు రక్షించబడి కొన్నాళ్ళు అయిపోయింది. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నీకు ఉంది రక్షణలో. ఆయన కొరకు నువ్వేదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నావా? ఎప్పుడైనా ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాం, వింటున్నాం, వాక్యం వింటున్నాం, ప్రతి రోజు వాక్యం చదువుతున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, భక్తి సాధనలో ఉన్నాం. ఏ రోజైనా దేవుని జ్ఞానంతో మనం పెరుగుతున్నామా? కాస్త నేను దేవుళ్ళు ఇలా మారాను,
దేవుని షేప్లోకి ఇది వచ్చాను, నాలో పలానా అతిశయం తగ్గింది, నాలో స్వనీతి తగ్గింది, నాలో గర్వం తగ్గింది అని ఎక్కడైనా మనం చెప్పుకోగలిగిన స్థితిలోనికి వచ్చాము. ఇందాక మస్తాన్ బి అక్క రావడం ఇక్కడ డ్యాన్సులు జరిగింది, మీరు అందరూ మిస్ అయిపోయారు. వీడియో తీద్దామంటే నా దగ్గర అంత ధైర్యం చేయలేకపోయింది. డ్యాన్స్ డైరెక్టర్ పాపమ్మక్క, కో డైరెక్టర్లో వసంతమ్మ అండ్ మస్తాన్ బి ప్రతిగా డ్యాన్స్ చేస్తారు. ఇక నాకు భయం వేసింది, కడుపు కదులుతుందేమో. అయిపోయిన తర్వాత ఒక మంచి మాట ఉంది, నీకు ఈ పాటలు వచ్చా అని పాపమ్మక్క మస్తాన్ బి అంటే ముత్యం లాంటి మాట. నాకు ఈ లోకం తప్ప ఇంకొక లోకం, హల్లెలూయా హల్లెలూయా, నాకు ఈ పాటలు, ఈ వాక్యం, ఈ ప్రార్థన, ఈ సంఘ పరిచర్య తప్ప ఇంకొక లోకం చెప్పగలమా? నేను బూస్టప్ చేయట్లా, నేను ముఖస్థుతి పొరపాటును కూడా చేయనండి. నేను ఆవిడని పొగిడానంటే ఆవిడకి నేను శ్రమ తెత్తనట్టే లెక్క. ఎందుకంత బాధ? ఎంతమంది ఉపవాసం ఉన్నారు మస్తాన్ బి కోసం? చూసావా? నేను చెప్పాను కదా ఇవాళ మాంసం కూర కాబట్టి రేపు నాకు తెలుసు కదమ్మా. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదు లేదు లేదు, ఇప్పుడు నాకు వచ్చింది అనుకోండి, మీరు చేస్తారా చేయరా? ఎందుకని ఆవిడ కూడా శరీరంలో భాగమే కదా, మన సంఘస్థురాలే కదా. ఏముంది ప్రేమ? మనల్ని మనం ప్రేమించుకోకపోతే బయట వాళ్ళు ఎప్పుడు ప్రేమిస్తామండి? మనం మాట్లాడలేదు. మీరు చెయ్యాలా? మన బాధ్యత అది, బాధ్యత. తన కోసం తిండి మానేసి ఆ తిండి తీసుకెళ్ళి పేదోళ్ళకి ఇచ్చేసి దేవుడి దగ్గర ఏడవండి. మస్తాన్ బి స్వస్థపరచబడాలి. ఇంకోళ్ళ కోసం కూడా, మస్తాన్ బియే కాదు, పాపమ్మ కోసం మనం ఏడవాలి, జయమ్మ కోసం మనం ఏడవాలి, మనం ఏడవాలి. మన కన్నీళ్ళ మీదే దేవునికి స్తోత్రం. చెప్తాను సాయంత్రం చాలా విషయాలు చెప్తానండి. నీకు చెమట పట్టాలి, కన్నీళ్లు కార్చాలి. చెమట పట్టడం అంటే దేవునిలో ప్రయాస, కన్నీరంటే దేవుని కొరకు కన్నీటి ప్రార్థన. ఈ చేత్తో చెమట తొడవాలి, ఈ చేత్తో కన్నీటి తొడవాలి, ఆ ప్రభు బల్ల ఈ చేత్తో పట్టుకోవాలి. అదేమీ లేకుండా ప్రభు బల్ల నేను పట్టేసుకుంటానంటే యూజ్లెస్. మీరు నన్ను తిట్టుకోండి ఏమన్నా. దేవుని ప్రయాసలో నీకు చెమట పట్టట్లేదు, దేవుని పనిలో నీకు కన్నీళ్ళు రావట్లేదు, నేను ప్రభు బలను సమీపిస్తాను అని అంటే అయోగ్యంగా నువ్వు చెయ్యేస్తున్నట్లు లెక్క. అర్థమైందా? చేద్దాం. నీరసం వచ్చి షుగర్ తగ్గిపోయి పడిపోయినా పర్లేదు, ఆ అమ్మాయికి మాత్రం తగ్గాల. ఆ అమ్మాయికి కాదు, ప్రతి ఒక్కరూ బాగోవాలి. దేవునికి స్తోత్రం. సంఘం సజీవంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘంలో ఉన్న మీరందరూ కుర్చీలో కూర్చున్నారు కానీ మీరు సజీవమైన రాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏం కానుకలు ఇస్తున్నారో అవి కాదండి, మనం ఎంతవరకు దేవుళ్ళు ఎదుగుతున్నాం అది కావాలి. నన్ను పిలుచుకున్నవాడు నమ్మదగినోడు ఎలాగన్నా పోషిస్తాడు. ఒకవేళ ఏమీ లేకపోయినా ఆకలి లేకుండా చేసేస్తాడు, అంతే. దేవునికి స్తోత్రం. ఏం తమ్ముడు ఎన్నిసార్లు చెప్పేవి మాట? అంతే. ఆకలి లేకుండా నేను తినేది ఇంత శరీరానికి ఇంత ఎక్కడ సరిపోద్ది? ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఛాలెంజ్గా తీసుకుందాం. మనం అందరూ బాగోవాలి. ఏమంటే ఏదో బస్సుల మీద ఆటి మీద రాత్రి అందరూ బాగోవాలి, అందులో అక్కర్లేదు. అందరం బాగోవాలి అంతే. అందులో నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉంటావు. మళ్ళీ అదో పెద్ద సినిమా మాట ఎందుకు? ప్రార్థన చేద్దాం. మొట్టమొదట మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటే ఇతరుల కొరకు మనం చేయగలుగుతాం. హల్లెలూయా. ఇవాళ ఎలాగో మాంసం కూరలు కాబట్టి ఇవాళ మానేయండి. రేపు ఎలాగో చింతపండు సారే కాబట్టి చెప్పట్లా, అంతే. మాంసం కూరకు విరుగుడు, చింతపండు చారు, దానికి ఉపవాసం. దేవునికి స్తోత్రం. మళ్ళీ మంగళవారం మళ్ళీ మామూలే. ఇది అది కలిపి ఎదురు చేయండి. 10వ వచనం, అన్యజనుల ఆలోచనలు యెహోవా, జనముల యోచనలు ఆయన చేశాడా లేదా? ఫరో ఏమన్నాడు? నిర్గమకాండం 5వ అధ్యాయంలో యెహోవా ఎవడు? ఎంత మాట అండి ఆ మాట. ఫరో చేసిన ఆలోచనలన్నీ నిష్ఫలమైపోయినాయి. కానీ యెహోవా ఆలోచన, చదవండి, తర్వాత వచనంలో ఉంటుంది. యెహోవా ఆలోచన నీ పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆమేన్. నా పట్ల దేవునికి ఆలోచన ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ ఆలోచన ప్రకారం జరగాలని ప్రార్థన చేయి నువ్వు. దేవునికి స్తోత్రం. దేవా, నా ఆలోచన కాదు ప్రభా, నీ ఆలోచనే.
నీ ఆలోచన. బంగారమ్మకు వచ్చిన కష్టాలు తెలిస్తే బంగారమ్మకి ఎప్పుడు నెల్లూరు ఇడిచి వెళ్ళిపోవాలా, లేకపోతే కొత్త బకెట్ కొనుక్కొని తన్నేసి కిందకి పోవాలా? కానీ బాగానే ఉంది కదా. ఏమ్మా చెప్పరు? ఇక ముందు కూడా బాగుంటుంది. ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని శ్రమలన్నా రాని, దేవునికి నీ పట్ల నా పట్ల ఒక ఆలోచన ఉంది. మీరు గమనిస్తున్నారు లేదో, ప్రవీణ్ గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయనే గట్టిగా మాట్లాడుతున్నారు, మీరు ఎంత గట్టిగా మాట్లాడాలి ఆలోచిస్తారు. ఏడుతుంది, ఎమోషన్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. మీరు ఇక మాట్లాడుతున్నారు. 12వ వచనం, యెహోవా తనకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం. యెహోవా చేత. ఇప్పుడు ఆదికాండం 15వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఒక మాట దేవుడు సెలవిచ్చారు అబ్రహాంతో. ఏమని? నీ సంతానం ఐగుప్తుకి వెళ్ళిపోతారు, అక్కడ బానిసలుగా ఉంటారు. చదవండి అమ్మా, చదవండి 13, 14. తీర్పు తీరుస్తాను. ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ బానిసలు చేశాడు. ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా చేశాడు. వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? ఆస్తికర్తలుగా. ఆస్తికర్తలుగా. నువ్వు దేవుడు, నీకు తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీకు దేవుడుగా ఉంటే ఇవాళ శ్రమ ఉందా? హలో, ఇవాళ కష్టం ఉందా? హలో, ఇవాళ బాధ ఉందా? రేపు లేకపోతే ఎల్లుండా, లేకపోతే అవతల ఎల్లుండా నువ్వు బాదుషావే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజం చెప్తున్నానండి, సాక్ష్యం చెప్తున్నాను సిగ్గుపడకుండా. గత 2 నెలల నుంచి ఇలా కూడా తెలియదు. ఇంట్లో 3 గంటల ప్రార్థన అయిపోయిన వెంటనే బాత్రూమే వెళ్ళాడు, కూర్చోడమే నా పని. ఏమండి, 2 నెలల నుంచి ఎక్కడన్నా తగ్గానా? చెప్పరే. ఇక చిరాకు వచ్చేసి మొన్న మంగళవారం కడుపు మీద చేయి పెట్టుకుని యేసు రక్తం చేయం దేవునికి స్తోత్రం, కడుప యేసునామని స్వస్థత పొందుకో అన్నాను. అంతే. గట్టిగా బాత్రూమ్ వీళ్ళు ఎవరు లేరు. ఇక ఎవరు లేకపోతే నేను ఒక్కడే కదా. మా కొసరం ఉందంటే ఆవిడ బాధ ఆవిడది. ఏమండి, అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. సెట్ అయిపోయింది. ఆమేన్. అన్నా ప్రార్థనలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నీ నోట్లో అధికారం ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవునికి ఆజ్ఞాపించుమని యెషయా గ్రంథంలో ఉంటుంది. మనం ఆజ్ఞాపిస్తే దేవుడు కార్యం చేస్తారు. అందుకనే యెహోవా దేవుడుగా కలిగిన జనులు. తండ్రి నాకు కావాలి ప్రభు అంటే తండ్రి ఇస్తాడండి. ఆయన తండ్రి. రాత్రి ఒక చిన్న డిస్కషన్లో మనం తండ్రి అని పిలవచ్చా? అవతల ఆయన నాకు వేసిన క్వశ్చన్. అవతల పాస్టర్ గారు, కొత్త నిబంధనలో ఎవరినైనా తండ్రి అని పిలవచ్చా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, మీరు ఎవరినైనా నువ్వు తండ్రి అని కానీ, గురువు అని కానీ, బోధకుడు అని కానీ పిలవద్దు. కాబట్టి చాలా మంది పాస్టర్లు ఆత్మీయ తండ్రి మా డాడీ అని పిలిపించుకుంటున్నారు. కరెక్టేనా? కాదు, కాదు. నువ్వు ఇంకేదో అన్నా అనుకో, లేకపోతే బ్రదర్ అని. పౌలోళ్ళు అలాగే పిలిపించుకున్నారు. పౌలు, పేతురు వీళ్ళందరూ ఏమని పిలిపించుకున్నారు? బ్రదర్ అని. సహోదరులు, సహోదరులు అనిపించుకోవాలి. మరి ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో? తండ్రి, తల్లి. ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు తండ్రి, తల్లి, అన్నీ ఆయనే. మనం ఏంటంటే జస్ట్ సహోదరులు. మనందరం ఒక శరీరం. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని పట్టుకోండి. యెహోవా దేవుడిగా కలిగిన జనులు. తర్వాత మనం ఎవరమట? మనం ఎవరమట? పాత నిబంధనలు లేవీలతో చెప్తాడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. అందరికీ స్వాస్థ్యం ఉంది, కానీ లేవీలారా మీకు మాత్రం స్వాస్థ్యం లేదు. నేనే మీకు దేవుడే మనకు స్వాస్థ్యం అండి. అదే మాట అక్కడ. ఆయన మనకు దేవుడిగా కాదు. మన ఆస్తి ఎవరు? మన ఆస్తి ఎవరు? దేవుడు. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. సర్వ సృష్టికర్త. ఒకవేళ లేనిదేమైనా అడిగినా
శూన్యము నుండి సమస్తమును చేయగలిగిన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు నోటి మాట చేత, తన మహత్తైన మాట చేత సర్వభూమిని పరిపాలిస్తున్న దేవుడు మన పక్షమునుండగా మనకు ఎవడండి? ఆ దేవుణ్ణి బట్టి అతిశయిద్దాం, ఆ దేవుణ్ణి స్తోత్రం చెల్లిద్దాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తోత్రం చెల్లిద్దాం. నిలబడదాం. దేవునికి 11 నెలలు కాపాడిన యేసయ్యకు, ఈ 11 నెలలు తన రెక్కల చాటున